వీరు బయలుదేరి ఏలీ నుండి ప్రయాణమై అరణ్య మార్గముగా ప్రయాణం చేస్తూ 2 నెలల 15 రోజులు అయిందంట. ఈ 2 నెలల 15 రోజులు అయ్యేటప్పటికీ వారు అహరోను మోషే మీద సొనగడం ప్రారంభించారు. ఏమనంటే, మాకు వండుకోవడానికి మాంసం లేదు, తినడానికి ఆహారము లేదు, మమ్మలను ఐగుప్తు దేశములోంచి ఇందుకే తీసుకొని వచ్చాడా దేవుడు? మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చాడా దేవుడు అని చెప్పి వారు మోషే అహరోనుల మీదను దేవుని మీదను సొనుగుతున్నారు. స్నేహితులారా, ఇశ్రాయేలుల ముందు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఐగుప్తు దేశములో 10 తెగండ్ల నుంచి ఇశ్రాయేలులను దేవుడు కాపాడాడు. ఎన్ని చేసినా ఈ ఇశ్రాయేలు ప్రజల్లో మార్పు రావట్లేదు. వారు సొనిగి మనస్సు కలవారు. దేవుడు ఆకలితో చంపేవాడా? దేవుడు ఆహారం పెట్టకుండా చంపేవాడా? మరి దేవుని మీద వీరు సొనుగుతూ ఉన్నారు. ఇప్పుడు 4వ వచనములో దేవుడు ఒక మాట అన్నాడు. యెహోవా మోషేను చూచి, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడిచెదరో లేదో అని నేను వారిని పరీక్షించుచున్నాను. దేవుడు ఇశ్రాయేలులకు పెట్టిన పరీక్ష. దేవుని విషయంలో మనకు కూడా కొన్ని పరీక్షలు వస్తాయి, పరీక్షిస్తాడు. ఆయనను రాగానే నిన్ను బాగు చేయగలడు. ఆయన రాగానే నీ కార్యాన్ని చేయగలడు. నువ్వు రాగానే నీ జబ్బును బాగు చేయగలడు. కానీ నీ విశ్వాసం ఎంత ఉందో ఆయన పరీక్షిస్తాడు. నీలో భక్తి ఎంత ఉందో ఆయన పరీక్షిస్తాడు. ఆయన నీ ఓర్పును సహనాన్ని పరీక్షిస్తాడు. ఆయన సమస్త జీవరాశులకు ఆహారం పెట్టే దేవుడై ఉండి ఇశ్రాయేలులకు ఆహారం పెట్టడా? అసలే నా ప్రజలు ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు? వారిని నేను పరీక్షించాలని 1 రోజు 2 రోజులో వారికి ఆహారం లేకుండా చేశాడు. ఇశ్రాయేలులు వెంటనే దేవుని మీద సొనగడం ప్రారంభించారు. దేవుడు పరీక్షిస్తున్నాడేమో, మనను ఆ బానిసత్వంలోంచి తీసుకొని వచ్చిన దేవుడు మనకు ఆహారము లేకుండా చేస్తాడా అని ఆలోచించకుండా వారు సొనగడము ప్రారంభించారు. దేవుని పిల్లలారా, అయితే దేవుడు ఏమన్నాడు అంటే, నేను ఆకాశము నుండి ఆహారాన్ని కురిపిస్తాను. ఆకాశము నుండి చాలా కురిశాయి. నోహావు కాలములో 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం కురిసింది. మరి లోతు కాలములో అగ్ని గంధకాలు కురిశాయి ఆకాశము నుండి. మోషే గారి కాలములో ఆకాశము నుండి పిడుగులు వడగండ్లు కురిశాయి. అలాగునే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను నా ప్రజలైన ఇశ్రాయేలుకు ఆహారం ఇవ్వడానికి
ఆకాశము నుంచి కురిపిస్తాను అన్నాడు. దేవుని పిల్లారా, ఇప్పుడు 16వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు మనం చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇలాగునెను, నేను ఇశ్రాయేలు సొనగడం విన్నాను. ఇవాళ సాయంకాలమున వారు మాంసం తింటారు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని దేవుడు చెప్పాడు. 13వ వచనం, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి పాలెములో కప్పెను, ఉదయమున మంచు పాలెములో పడుచు ఉండేను. ఆగుదాం. వీళ్ళకి ఏమి లేదు అని అన్నారంటే, తినడానికి మాంసం లేదు, భుజించడానికి ఆహారం లేదన్నారు. స్నేహితులారా, వీరు ఒక్కరిద్దరు కాదండి, కొన్ని లక్షల మంది. వీళ్ళు ఒకరిద్దరు కాదు, ఎంతమంది? కొన్ని లక్షల మంది. మరి 1,00,000 మంది చూసుకుందాం. 1,00,000 మందికి మాంసం కావాలి. ఏం కావాలమ్మా? 1,00,000 మందికి ఏం కావాలి అంటే ఎంత మాంసం కావాలి? దేవుడు వాళ్ళు అడిగినది ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను వారికి ఉదయాన ఆహారాన్ని ఇస్తాను ఆకాశము నుండి, సాయంకాలం మాత్రం మాంసం ఇస్తానన్నాడు. ఈ మాంసం ఏంటంటే పూరేడు పిట్ట. దీన్ని మన భాషలో కౌజు పిట్ట అంటారు. అంటే దేవుడు ఆకాశములో నుండి ఎన్ని లక్షల పిట్టలు తీసుకురావాలి వారి మాంసం పెట్టాలంటే? ఒకసారి ఆలోచన చేయండి. ఒక మనిషికి ఎగ్జాంపుల్గా 2 పిట్టలు తింటాడు అనుకుందాం. వారి మంచి బలమైన మనుషులు కనుక 2 పిట్టలు తింటారు అనుకుందాం. 1,00,000 మంది అనుకున్నాం కదా, అంటే 2 లక్షల పిట్టలు కావాలి వారు తినడానికి. ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 40 సంవత్సరాలు పెట్టాలి దేవుడు వారికి భోజనం. ఒక్కరోజు 2 రోజులు కాదు భోజనం, 40 సంవత్సరాలు పెట్టాలి ఆ భోజనం దేవుడు. అంటే 40 సంవత్సరాలు ఉదయమేమో ఆహారం, సాయంకాలమేమో మాంసం. సాయంకాలం అయ్యేటప్పటికట వారు ఉన్న స్థలములో పాలెములో, పాలెం అంటే ఒక ఖాళీ స్థలం అని అర్థం. ఈ ఖాళీ స్థలములోనికి కొన్ని లక్షల పిట్టలు వచ్చి వాలేవంట. ఒక్కొక్క మనిషి 2 పిట్టలు తీసుకొని దాన్ని మాంసంగా తినేవారు అన్నమాట. ఏమండి, దేవుడు భోజనం కూరగాయలతో పెట్టాడా, మాంసంతో పెట్టాడా? మాట్లాడతలేదు మీరు. ఏమండి, దేవుడు కూరగాయల భోజనం పెట్టాడా, మాంసం భోజనం పెట్టాడా? మాంసం భోజనం పెట్టాడు. ఇవాళ మాంసం కాదు మన సబ్జెక్టు, కానీ భోజనం కొరకు మన ఆలోచన. స్నేహితులారా, ఇక్కడ ఒక మాటను మనం చూద్దాం. 13వ వచనములో కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి ఆ పాలెమున కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కలమును గల అరణ్యము భూమి మీద కప్పబడెను. దేవుని స్తోత్రం. మన్నా ఆ పేరు, ఈ ఆహారం పేరు ఇశ్రాయేలు పెట్టుకున్నది ఏంటంటే మన్నా.
అది కూడా మీకు బైబిల్లోంచి చూపిస్తానులేండి. స్నేహితులారా, ఉదయం అట మంచు కురిసేదంట. మంచు కురిసి 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 ఆ కురిసిన మంచు గడ్డి మీద కురిస్తే ఆ కురిసిన మంచు అంతా ఎండకెండిపోతే అందులో నూగు మంచు ఉండేదంట. ఆ మంచు పిల్లరా, నిర్గమాకాండములో ఒక మాట చూస్తాం. 16వ అధ్యాయం 31వ వచనం. ఇశ్రాయేలులు దానికి మన్నా అని పేరు పెట్టారు. అది ఎలాగుంది? తెల్లగా ఉంది. ఎలా ఉందమ్మా? మన్నా తెల్లగా ఉంది. స్నేహితులారా, తెల్లగా ఉంది. రెండవది ఇది ఎలాగుందంటే కొత్తిమీర గింజ అంత ఉంది. కొత్తిమీర గింజ తెలుసా మీకు? తెలీదా? ఏంటి కొత్తిమీర గింజ అంటే ఏంటి? ధనియం. ధనియం ఎంత ఉంటుంది? మాట్లాడండి అమ్మా. ధనియాలు తింటారా తినరా? మరి మాట్లాడరేంటి? కొత్తిమీర గింజ అంత చిన్న పరిమాణములు ఉండేదంట. ఇది తెల్లని మంచుగా కొత్తిమీర గింజంత సైజులో దేవుడు దీన్ని కురిపించేవాడు. ఈ మన్నాకు ఒక పేరు ఉంది. ఏంటంటే కీర్తన గ్రంథం 78:24లో దీనిని ఓ మాట చెప్పాడు దేవుడు. 78:24 ఆహారముకై వారి మీద మన్నాను కురిపించను. ఇది ఆకాశములో దేవుడు పండించే ధాన్యం. దేవుడు ఇశ్రాయేలు కొరకు ఆకాశంలో పండిస్తున్నాడు ధాన్యాన్ని. ధాన్యం ఎక్కడ పండుతుంది? ఏమా మనం తినే ధాన్యం ఎక్కడ పండుతుంది? ఎంత కష్టపడాలో 3 నెలల 15 రోజులు లేకపోతే 4 నెలలకి పండుతుంది ఒక ధాన్యం గింజ. మరి దేవుడు ఇశ్రాయేలు కొరకు అమ్మా ఆకాశములో పండిస్తున్నాడు ధాన్యాన్ని. మరి ఒకరకా ఇద్దరకా ఈ ఆహారం అంటే లక్షలాది మందికి కదా. అంటే ఎంత పండించాలి దేవుడు? ఏమా ఎంత పండించాలి దేవుడు? వాక్యం చూద్దాం. ఆకాశ ధాన్యం. ఇప్పుడు 78:25లో ఓ మాట చెప్పాడు. ఇది ఎవరి ఆహారం అంటే దేవదూతల ఆహారము నరులు భుజించారు. దేవదూతల కొరకు చేసేవాడైన దేవుడు ఆకాశములు ఈ ధాన్యాన్ని. ఇది తెల్లగా కొత్తిమీర గింజలా ఉండేది. దీని సైజు కొత్తిమీర గింజంత సైజు. ఇది తెల్లగా ఉండేది. ఈ పంట ఎక్కడ పంట అంటే ఆకాశములో దేవుడు పండించేవాడు ఈ ధాన్యాన్ని. ఈ ధాన్యాన్ని పండించి దేవదూతలకు పెట్టేవాడట. ఇక్కడ దేవుని వాక్యములో కీర్తనాకారుడు అంటున్నాడు, దేవదూతలు తినే ఆహారము నరులు భుజించిరి. దేవుని స్తోత్రం. దేవుడు పెట్టే ఆహారం మంచి ఆహారం ఇది. ఏమండి, ఏదో రోడ్డు ప్రక్కన దొరికే ఆహారం పెట్టలేదు. ఎలాంటి ఆహారం పెట్టాడు? దేవదూతలు తినే ఆహారాన్ని తన బిడ్డలకు పెట్టాడు ఆయన. ఏమంటే ఎవరు తినే ఆహారం? దేవదూతలు తినే ఆహారము దేవుడు ఇశ్రాయేలుకు పెట్టాడు. ఇప్పుడు దేవుని పిల్లారా, నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ వచనము నుంచి కొన్ని మాటలు చూద్దాం. మోషే, ఈ మన్నా అనే ఆహారము దేవుడు మీకు తినడానికి ఇచ్చిన ఆహారము
యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతి వాడు తన వారి భోజనమునకు తన కుటుంబములో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కేజీ చొప్పున దానిని సమకూర్చుకొనవలెను. తన గుడారములో ఉన్నవారి కొరకు దానిని సమకూర్చుకొనవలెను. దేవుని స్తోత్రం. దేవుడు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడు? ఏముంది అక్కడ? ఒక ఓమేరు. ఓమేరు అంటే కేజీ. ఓమేరు అంటే ఎంతమ్మా? ఓ మనిషి కేజీ తినేస్తాడా? వేస్తారు. దేవుని స్తోత్రం. అప్పుడు తినేవారేమో. మరి దేవుడు ఏమైనా తక్కువ అవుతుందేమో అని చెప్పి మోషేతో అన్నాడు, మోషే, ఆకాశములో పండించిన దేవదూతల ధాన్యాన్ని భూమి మీద కురిపిస్తున్నానయ్యా. ఇది కొత్తిమీర గింజలా తెల్లగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కేజీ మన్నాను ఏరుకోమని చెప్పన్నాడు. నలుగురు ఉన్నారంటే ఒక ఇంట్లో ఎన్ని కేజీలు కావాలి? 4 కేజీలు కావాలి. స్నేహితులారా, ఉదయాన్నే లేవడం, తెల్లవారుజాము లేచి ఇశ్రాయేలు చేయవలసిన పని ఏంటంటే, ధాన్యాన్ని పండించేవారు కాదు, కోసేవారు కాదు, కుప్పకూర్చేవారు కాదు. కానీ దేవుడు ఆకాశమును కురిపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పట్టుకొని వెళ్ళి వారింట్లో నలుగురుంటే 4 కేజీలు ఏరుకోవడం, ఇద్దరుంటే 2 కేజీలు ఏరుకోవడం. ఒక్కొక్కరు కొంచెం బాగా తెలివైన వారు ఏంటంటే, ఇద్దరుంటే 4 కేజీలు ఏరేసేవారు అనమాట. ఇక్కడ ఈ మన్నా ఏరుకున్న తర్వాత సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు మనం చూద్దాం. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, అది చూపునకు బోలమలాగుండెను. జనులు దాన్ని ఎలా కూర్చుకోవాలట? అటు ఇటు తిరుగుతూ ఏరుకుంటూ దాన్ని కూర్చుకొని తిరగట విసిరి రోటన దంచాలి. ఎవరిని ఏరుకున్న వెంటనే తెచ్చేసి తినేయడానికి కాదు అది. ఏమా, అదేం ధాన్యం? ఆకాశ ధాన్యం. ధాన్యం తెచ్చుకొని అలా తినేస్తామా? ధాన్యాన్ని ఏం చేయాలి? దంచుకోవాలి, పిండి చేసుకోవాలి. ఏమా, వీళ్ళు కూడా మన్నాను ఏరుకునేవారు. మన్నా ఏరుకున్న తర్వాత దాన్ని తీసుకొని వచ్చి తిరగలు తెలుసు కదా, ఇప్పుడు అందరికీ పోయే తిరగళ్ళు. ఏమా, మిక్సీలు వచ్చేసాయి. దేవుని స్తోత్రం. తిరగల్లో ఇద్దరు కూర్చొని ఒకరు ఇలాగ తిరగలు తిప్పుతుంటే ఇంకొకరు గింజలు వేస్తుంటే అది పొట్టయ్యేదన్నమాట. అది పొట్టయ్యేది. దాన్ని మరలా రోటులు వేయాలంట. రోల్లో వేసి బాగా పిండిలాగా దంచాలంట. ఎలా దంచాలి? పిండిలా దంచాలి. ఆ పిండిలా దంచిన తర్వాత దానిని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. నేను దేవుని కృప అయితే వచ్చే వారంలో ఈ మన్నాకు యేసు ప్రభుకున్న పోలికలు చెప్తాను. ఇవాళ చెప్దాం అనుకున్నాను, కానీ అసలు మన్నా కొరకు మీకు తెలియకుండా నేను పోలికలు చెప్తే ఏం అర్థమవుద్ది కదా? చెప్పండి. ఈ మన్నానంట మనిషికి కేజీ చొప్పున ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కేజీ ఏరుకొని ఈ మన్నాను తీసుకొని వెళ్ళి తిరగలు వేసుకొని, తిరగలు తిప్పుకొని, తిరగలు వేసుకొని దాని తర్వాత రోటులు వేసి బాగా నలకగొట్టి పిండి చేసి దాన్ని రొట్టె చేసుకొని మనిషికి 1 కేజీ రొట్టి. ఎంత? కేజీ రొట్టి.
కేజీ రొట్టె చేసుకొని తినేవారట. దీని రుచి ఎలా ఉందంటే నిర్గమాకాండం 16:31. ఇశ్రాయేలు దానికి మన్నాని పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను. అబ్బా, ఏమంటే తేనె ఎంతమంది తిన్నారు? రావణమ్మ గారు తేనె తినలేదా? దేవుని స్తోత్రం. తేనె ఎలా ఉంటుందమ్మా? చెప్పండి, ఎలా ఉంటుంది తేనె? బా తీగా ఉంటుంది. అంటే ఇంకా ఆ రొట్టెలో ఇక ఏ కూర కలుపుకక్కర్లేదన్నమాట. చెప్పండి, చపాతీ చేసుకుంటే అందులో ఏదో కూర చేసుకోవాలి. ఏమా చపాతీ రొట్టె చేసుకుంటే దాంట్లో ఏదో ఒక కూర చేస్తేనే కానీ అది తినలేం, ఎందుకంటే అది చప్పగా ఉంటుంది. మరి దేవుడు పెట్టిన మన్నా భోజనం వారి పెనమ మీద కాల్చిన తర్వాత అది వారు తింటుంటేనంట తేనెలాగుందంట. అబ్బా, ఎంత మధురమైన ఆహారం పెట్టాడని దేవుడు. ఉదయమేమో తేనెతో భోజనం, తేనె విందు. సాయంకాలమేమో మాంసం. ఇంక కష్టపడవలసిన పని ఉంది మా. ఇప్పుడు మన రైల్వే స్టేషన్ దగ్గర శ్రీకన్య హోటల్ ఉంటుంది. అక్కడ మీరు చూసారండి, భోజనాన్ని పెడుతున్నాడట. పగలే ఉదయమేమో తేనెలాంటి భోజనం, తేనెలాంటి మన్నా. సాయంకాలం కావలసినంత మాంసం. ఆ మాంసం అంట ఇశ్రాయేలు పళ్ళల్లో ఇరుకుపోయేదంట, అంత తినేసేవారంట వాళ్ళు. బిళ్ళరా, దేవుడు ఒక మాట చెప్పాడు. 16:20. నిర్గమాకాండం 16:20. అయితే ఏమో అన్నాడు అంటే మోషే మాట చెప్పాడు, అబ్బాయి నీకు కావలసిన కేజీ ఆహారమే సమకూర్చుకో, అంతకు ఎక్కువగా నువ్వు తీసుకోవద్దని చెప్పాడు. దేవుడు మోషేతో చెప్తే మోషే వాడు చెప్పాడు, అబ్బాయి నువ్వు ఎంత తింటావో అంతే తీసుకో, ఎక్కువ తీసుకోక అని చెప్పాడు మోషే. చూద్దాం ఏమైందా. అయితే వారు మోషే మాట వినక ఉదయం వరకు మన్నాలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కొంపు కొట్టేసింది. దేవుని స్తోత్రం. దేవుడు ఏమన్నాడంటే, కొందరు దేవుని మీద నమ్మకం ఉండదండి, దేవుని మన మాట మీద నమ్మకం ఉండదు. దేవుడు ఒక్కసారి ఇస్తాను అంటే ఇస్తాడు, ఎవరు అంటే ఎవరు అంతే. పెడతానంటే పెడతాడు, పెట్టనంటే పెట్టడంతే. వారు కొందరిలో ఉన్న అపనమ్మకం ఏంటంటే రేపు దేవుడు ఆహారం ఇస్తాడేవాడో అని చెప్పి రేపడు కూడా ఆహారం దాచుకోవాలని చెప్పి ఒక్కొక్క మనిషి 2 కేజీలు ఏరుకొని ఒకరోజు 1 కేజీ తినేసి రెండో రోజు ఆహారం దాచుకునేవారట. అది రాత్రికి ఏమేదంటే పురుగులు పట్టేసి కొంపొచ్చేసేది అట్లా. దేవుని స్తోత్రం. ఏమండి, పురుగులు పట్టి మాట్లాడతలేదు, కొంపు కొట్టేసేది. పిల్లరా, దేవుని వాక్యములో మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే నిర్గమాకాండం 16:23 నుంచి 25 వచనాలు చూద్దాం. అందుకతడు, దేవుడు చెప్పుచున్న మాట ఇది, రేపు విశ్రాంతి దినం. దేవుని స్తోత్రం. అందరికీ చెప్దాం, దేవుని స్తోత్రం. అది దేవునికి విశ్రాంతి దినము, పరిశుద్ధ విశ్రాంతి దినము. మీరు కాల్చుకోవలసింది కాల్చుకోండి, మీరు వండుకోవలసిన మాంసం వండుకోండి. ఉదయం అంతా మీ కొరకు ఉంచుకొనుడని చెప్పాను. మోషే ఆజ్ఞాపించిన వారు ఉదయమున దాని నుంచుకొనిది, అది కొంపు కొట్టలేదు. దేవుని స్తోత్రం. ఎవరైనా దేవుడు చెప్పినట్టే చేయాలండి మనం. దేవుడు ఏమన్నాడంటే మోషేతో, మోషే 6 దినాలు
వారు ఏనాటి భక్ష్యం ఆనాడే, ఏనాటి రొట్టె ఆనాడే తినాలి. కానీ వారు చేయవలసింది ఏంటంటే శుక్రవారం నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషికి 2 కేజీలు ఏరుకోమను మన్నా, 4 పూరేడు పిట్టలు ఏరుకోమను. శుక్రవారం వండేసుకోమను. ఎప్పుడు? శుక్రవారం వండేసుకోమను, శుక్రవారం తినేమను. శనివారం వండొద్దని చెప్పు, శనివారం వండొద్దని చెప్పు. ఎందుకంటే విశ్రాంతి దినమన్నాడు ఏ పని చేయొద్దు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. విశ్రాంతి దినము నాడు పిల్లరా 25వ వచనం, మోషే దానిని మీరు తిని నేటి వరకు యెహోవా విశ్రాంతి దినము నాడు, అది నేడు అంటే విశ్రాంతి దినము నాడు అది మన్నా మీకు బయట దొరకదు. మీరు శుక్రవారం నాడే ఆ మన్నా సమకూర్చుకోండి, కాల్చుకోండి, ఆ మాంసం ఉంచుకోండి. కానీ శనివారము విశ్రాంతి దినం గనక, నన్ను ఆరాధించే దినం గనక, వారికి శనివారం మనకు ఆదివారం సుమా. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడవగానే శనివారము దినాన్ని పరిశుద్ధ దినం ఆదివారంగా మార్చారు ప్రభు. ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడేమన్నాడంటే విశ్రాంతి దినమన్నాడు నన్ను ఆరాధించండి, విశ్రాంతి దినం ఏ పని చేయొద్దు, మీరు శుక్రవారం వండుకున్నది అలాగే ఉంచుకోండి, అది పురుగు పట్టదు, కంపు కొట్టదు. మరి సోమవారం దాచుకున్నది ఏమవుతుందట? పురుగు పట్టేసి కంపు కొట్టేస్తుంది. కానీ శుక్రవారం దాచుకున్నదంట ఏమవుదు? పురుగు పట్టదు, కంపు కొట్టదు. దేవుడు చెప్పాడు ఈ మాట. మనం ఏం చేస్తామంటే ఆదివారం నాడే పనిలోకి వెళ్తాం. దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, నువ్వు బయటికి వెళ్తే నీకేం దొరకదు ఆదివారం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం దొరకదు నీకు ఆదివారం. నువ్వు ఆదివారం పనికి వెళ్తే అది సిలు సంచిలో వేసినట్టే. ఎంత చెప్పాలి దేవుడు నీకు? ఆదివారం దేవుని ఆరాధన మానేసి, దేవుని సేవించడం మానేసి, ప్రార్థించడం మానేసి, మందిరాన్ని మానేసి, ఆదివారం 2000 వస్తుందనో 10,000 వస్తుందనో జీతం వస్తుందనో అని చెప్పి ఆదివారం విశ్రాంతి దినమన్నాడు నీవు దేవుని సన్నిధిలో లేకుండా బయటికి వెళ్తే ఏదో దొరుకుతుందేమో, పల్లోకి వెళ్తే ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి ఆశిస్తున్నావేమో, నీకు ఆ రోజు ఏం దొరకదు. దేవుడు దొరకదంటే చెప్పాలి మీరు, దొరకదంటే దొరకదో, దొరుకుతుందంటే దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం నాడు ఇశ్రాయేలు లాగా పిల్లరా దేవుని పని మానుకొని, ప్రార్థన మానుకొని, ఆరాధన మానుకొని, భక్తి మానుకొని ఆయన సన్నిధిలో గడిపి ఈ శరీరానికి విశ్రాంతినివ్వాలట. ఈ శరీరానికి విశ్రాంతినివ్వకపోతే దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే నువ్వు నరహత్య చేస్తున్నావు అన్నారు. ఈ శరీరానికి ఆదివారం విశ్రాంతినివ్వకపోతే, ఆ విశ్రాంతి ఈ శరీరానికి దొరకకపోతే మనం ఈ శరీరాన్నట నరహత్య చేస్తున్నామన్నారు. మనము నరహంతకులమని అన్నారు దైవదాసయ్య గారు. సహోదరులారా గమనించుకోవాలి, మనం మన్నా కొరకు దేవుడు విశ్రాంతి దినమనాడు ఏ పని చేయకుండా మీరు ముందు రోజునే వాటిని వండుకొని దాచుకున్నది వాసన కొట్టదు, కంపు కొట్టదు అన్నారు. పిల్లరా మనం నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం ఒకసారి. దేవుడు వారికి ఎలాంటి ఆహారం పెట్టాడు? త్వరగా నా వాక్యం ముగించేస్తాను. మా ఆ గొప్ప అరణ్యములో ఏమండి, ఎవరికి మాంసం కానీ భోజనం కానీ తక్కువ కాకుండా, అందరూ తప్పట్లు కొట్టండి, ఏమో తప్పట్లు కొట్టండి అంటే అలాగా. దేవుడు స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? ఒక్కరోజు మీ అమ్మ బాబుని పోషించవు నువ్వు, ఒక్కరోజు అత్తగారు కూడెట్టవు,
ఉం? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ని ఏమీ తక్కువ కాకుండా, ఏమండి ఏంటి మాట్లాడతలేదు, ఏం తక్కువ కాకుండా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు నీ వారిని పోషించావు. వారి వస్త్రాలు పాతగెళ్ళలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఏండోయ్, ఇశ్రాయేలు నడుస్తున్నారు. మరి ఇక్కడి నుంచి మురారి మందిరం దగ్గరికి నడిచామనుకో, మన కాళ్ళు ఏమవుతాయి? మాట్లాడేటం మీరా? దేవుని స్తోత్రం. ఆస్పతయా. మరి వాళ్ళు ఒక ఊరు నుంచి ఒక ఊరు నడుస్తున్నారు అరణ్యంలో. వారి కాళ్ళు ఏమవ్వాలి? వాసిపోవాలి. బట్టలు ఏమవ్వాలి? దేవుడట బట్టలు ఉతుకునే పని లేదు, వండుకునే పని లేదు, పండించే పని లేదు. ఎంత బయటకు రమ్మన్నందుకు దేవుడు ఎంత బాధ్యత తీసుకున్నారు వారి మీద. దేవుడు పెట్టిన ఆహారం ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంకా ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వయస్సు గలవాడు, అతనికి కంటి చూపు తగ్గలేదు, అతని బలము తగ్గలేదు. దేవుని స్తోత్రం. మోషే ఏం తిన్నాడు చెప్పండి? ఏం తిన్నాడు? మన్నా తిన్నాడు. 120 సంవత్సరాల వయసు వాళ్ళకి ఏం కనబడవు? కళ్ళు కనబడవు. క్లియర్ కనబడుతున్నాయంట మోషే గారు కళ్ళు. బలం తగ్గలేదంట. ఏం తగ్గలేదు అంటే దేవుడు పెట్టిన ఆహారము చాలా బలమైన ఆహారము, చాలా రుచిగల ఆహారము, దేవదూతలు భుజించే ఆహారం పెట్టాడు. కానీ సవిసారం ఆహారాన్ని పెట్టలేదు దేవుడు. సవిసారం లేని ఆహారం పెట్టలే. కాళ్ళు వాయలేదంట, కంటి చూపు తగ్గలేదంట, బలం తగ్గలేదంట. దేవుడు పెట్టే ఆహారం అలా బలమైంది పెడతాడు. మోషే గారికి 120 సంవత్సరాల వయసు వచ్చినా, తాను ఎంతసేపు నడిచినా, ఎన్ని సంవత్సరాలు నడిచినా తన కాళ్ళు వాయలేదు, తన కంటి చూపు తగ్గలేదు, తన ఒంటిలో ఉన్న సత్తువ బలము తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే దేవుడు పెట్టిన మన్నా అనే ఆహారము చాలా బలమైన, చెప్పండి, ఈ ఆహారం బలమైన ఆహారం అండి. ఇది దేవదూతలు ఎలాగ బలవంతులో అలాగ దేవుడు మనుష్యులను కూడా, తన ప్రజలైన ఇశ్రాయేలును కూడా అలా బలవంతులుగా చేసిన ఆహారం పెట్టి. పగలేమో తేనె వంటి ఆహారము, సాయంకాలమేమో మాంసం. చెప్పండి, సాయంకాలమేమో మాంసం. పిల్లరా, మరి వారికి సత్తువ ఏమాత్రం తగ్గలేదు. ఇవాళ వయస్సులో ఉన్న పిల్లలు కాస్త మెట్లెక్కన్నమ్మా అంటే ఏమంటే వారిలో ఏమి లేదు? సత్తువు లేదు. వారిలో ఏమి లేదు? సత్తువు లేదు. ఒక 50 సంవత్సరాల్లో వచ్చేటప్పటికి మెట్లెక్కడం కూడా మనకు కష్టమైపోతుంది. మనలో సత్తువు లేదు. దేవుని పిల్లారా, ఇక నిర్గమాకాండము 16వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనాన్ని మనం చూద్దాం. మరియు మోషే దేవుడు ఆజ్ఞాపించుచున్నదేమనగా, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశము నుండి బయటకు రప్పించినప్పుడు అరణ్యములో మీరు తింటకు నేను ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు దాని యొద్ద ఉంచుకొనుటకు 1 కేజీ పట్టు పాత్రలో నింపబడెను. కాబట్టి మోషే అహరోనులు 1 గిన్నెను తీసుకొని
1 కేజీ మన్నాను పోసి తమ వంశస్థులంటే ఇశ్రాయేలు తన యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. ఇశ్రాయేలు నివసించు దేశమునకు 40 ఏండ్లు మన్నానే తినిరి. కానాను దేశపు పొలిమేర చేరే వరకు మన్నాను తినిరి. ఓ మేరనగా దేవుని స్తోత్రం. ఏమంటే ఇక్కడ ఒక మాట మీరు నాకు చెప్పాలి. మన్నా ఎవరిచ్చారు? అందరూ చెప్పండి, ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరిచ్చారు? మరి దేవుడిచ్చింది. దేవుని సన్నిధులు ఎందుకు పెట్టారు వాళ్ళు? 1 కేజీ మన్నా. మీకు అర్థమైందా? దేవుడు ఏం చెప్పాడంటే, మోషే, నేను అరణ్యంలో మీకు తినడానికి ఇచ్చిన ఆహారములోంచి ప్రతిరోజు ఒక పాత్రలో 1 కేజీ మన్నా, ఓమేరు అంటే 1 కేజీ మన్నా నా సన్నిధిలో మందసము దగ్గర పెట్టాలన్నాడు. ఎక్కడ పెట్టాలి? మందసం దగ్గర పెట్టాలన్నాడు. దేవుడిచ్చింది దేవుడికి ఇవ్వడం ఏంటండి? ఆ మాట అర్థమైంది మీకు? దేవుడు ఇచ్చాడు కదా మనకి, మళ్ళీ దేవునికి ఇవ్వడం ఏంటి? కొందరు అంటారు దేవునికి ఇవ్వాలా, దేవుడికి చెయ్యాలా, దేవుడికి పెట్టాలా అని మాట్లాడతారు. దేవుడు నీకు ఇచ్చేది ఎందుకంటే, దేవుడు నీకు పెట్టేది ఎందుకంటే, దేవునికి నువ్వు మరలా ఇస్తావా లేదా అని పరీక్షిస్తాడు దేవుడు నిన్ను. ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు. ఓమేరు అనగా ఏఫాదులో 10వ భాగం. ఏమండి, మోషే అహరోను ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు తినే ఆహారములోంచి దేవునికి ఇచ్చేవారు. దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసా? దేవుని ఇచ్చే ఆహారం వారు దేవునికి ఇవ్వడం వలన మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 78:25. త్వరగా. దేవదూతల ఆహారం భుజించరు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే వారు దేవునికి ఇచ్చారో, ఏమండి, ఎప్పుడైతే వారికి ఇచ్చిన ఆహారములోంచి వారు దేవునికి ఇవ్వడము మొదలుపెట్టారో, దేవుడు వారిని ఏం చేశాడు? ఆహారం సమృద్ధిగా ఇచ్చాడు. మరి నువ్వు ఒట్టి చేతులతో దేవుని సన్నిధి కనీసం గుప్పుడు బియ్యం తీసుకురాకుండా వస్తున్నావు, దేవుడు నీ ఆహారం ఎలా సమృద్ధిగా ఇస్తాడు? ఎంత బద్ధకస్తురాలువో. దేవుడు ప్రతిరోజు నువ్వు తినడానికి ఆహారం ఇస్తున్నాడు. ఆహారం ఇచ్చే దేవునికి దేవుని సన్నిధిలోనంట ఆహారం ఉంచాలని దేవుడు చెప్పాడు కదా. మరి ఒట్టి చేతులతో ఎందుకు వస్తున్నావు నువ్వు? నీ ఆహారములో సమృద్ధి అయినా, నీ రాబడిలో సమృద్ధి అయినా, దేవుడు నీకు సమృద్ధిగా ఇవ్వాలంటే నువ్వు దేవుని సన్నిధికి నీకు కలిగిన దానిలోంచి ఇవ్వాలి. ఇస్తేనే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఇవ్వకపోతే నీకు సమృద్ధిగా దేవుడు ఇవ్వలేడు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుని పిల్లారా, దేవుడు నీకు ఆహారం ఇస్తున్నది ఎందుకో తెలుసా? నువ్వు ఇచ్చే ఆహారము దేవుని సన్నిధిలో నువ్వు ఇస్తావా ఇవ్వా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ రాబడిలో దేవునికి ఇస్తావా ఇవ్వా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ఇచ్చి దేవా. ఆనాడు మోషే అహరోను ఇశ్రాయేలు ప్రజలు మన్నాలో 10వ భాగం ఇచ్చారు. నాయన, వారిని 40 సంవత్సరాలు పోషించావా తండ్రి. ఇదిగో నా ఆహారములోంచి నేను ఇస్తూ ఉన్నాను, నాకు నువ్వు ఇచ్చిన రాబడిలోంచే నేను ఇస్తూ ఉన్నానని దేవునికి ఇస్తే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఇది మన్నా యొక్క చరిత్ర. దేవుని కృప అయితే ఈ నెలంతా కూడా మన్నా కొరకే చెప్తారు వాక్యం.
మన్నా పోలికలు. అమ్మా దేవుడి మాటలు దీవించునుగాక. ఇశ్రాయేలు